రైట్గా హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బిజీగా పర్యటించారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవాలని కోరక త్వరలోనే కలుస్తానని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఇక సమాజ్వాదీ పార్టీ స్ఫూర్తితో బీఆర్ఎస్ కూడా ముందుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడవ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ఇక దేశానికి డివిజన్ పాలిటిక్స్ కాదు విజన్ పాలిటిక్స్ కావాలన్నారు అఖిలేష్ యాదవ్. కేటీఆర్ ను కలవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ కు తాను ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ నేతలు సాధారణంగా ఆహ్వానిస్తారని గుర్తు చేశారు. ఇక రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమన్నారాయన. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తారన్నారు. राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीजों को। मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की और आज बीजेपी नंबर 2 पर है वहां। तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है। हमें उम्मीद है कि चीजें बदलेंगी और जो देश को जरूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विजन के साथ जाए, डिवीजन की पॉलिटिक्स खत्म हो, नेगेटिविटी खत्म हो पॉलिटिक्स में, पॉजिटिव बातें हो, पॉजिटिविटी आए, प्रोग्रेस की बातें हो। हम लोगों की कोशिश होगी कि उसी दिशा में हम लोग काम करते रहें। मैं आदरणीय केसीआर साहब से भी मैंने बात की है और मैं बहुत जल्दी आकर के उनसे मिलूंगा।